పాఠశాలలకు స్మార్ట్ టీవీల పంపిణీ యాదగిరిగుట్ట మండలంలోని ప్రభుత్వ పాఠశాలకు స్మార్ట్ టీవీ ఎల్ఈడి టీవీలను విరాళంగా అందజేశారు. తెలంగాణ అమెరికా తెలంగాణ అసోసియేషన్ సభ్యులు తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ తరపున దాత బండారు మయూరు రెడ్డి యాదగిరిగుట్ట మండలంలోని ప్రభుత్వ పాఠశాలకు స్మార్ట్ టీవీలు పంపిణీ చేశారు. యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని యాదగిరిపల్లి ప్రభుత్వ పాఠశాలలో యాదగిరిగుట్ట మండలంలోని గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు స్మార్ట్ టీవీలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న యాదగిరిగుట్ట ఎంఈఓ శరత్ యామిని, యాదగిరిగుట్ట ఎంపీడీఓ నవీన్, తహసీల్దారు గణేష్, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, వీర్ల శంకర్, గుండపల్లి భరతు, ఎరుకుల హేమందర్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదగిరిపల్లిలో మనము ఈ స్మార్ట్ టీవీ డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ సేవా డేస్లో భాగంగా నా పేరు మయూర్ బండారు, యుఎస్ఏ నుంచి ఇక్కడికి వచ్చి మా గ్రామాలలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే మన యాదగిరిగుట్ట మండల్ అన్ని ప్రాథమిక పాఠశాలలకు స్మార్ట్ టీవీస్ ఈరోజు డొనేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా చెప్తే వాళ్ళు ఫ్యూచర్లో మంచి సిటిజన్స్ అవుతారు. అయితే మన గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ తక్కువగా ఉంది. ఎందుకంటే సరైన ఫెసిలిటీస్ లేకపోవడం, ఇనఫ్ టీచర్స్ లేకపోవడం. సో ఈ డిజిటల్ టీవీస్ వల్ల ఏంటంటే ఇట్ విల్ సప్లిమెంట్ ద టీచర్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్. అంటే వాళ్ళు ఒకళ్ళు చెప్పే కన్నా చదివే కన్నా ఆడియో విజువల్గా చూస్తే వాళ్ళకు బాగా అర్థమవుతుందని చెప్పి ఈ ప్రైమరీ స్టూడెంట్స్కి ఉపయోగపడాలని చెప్పి ఈ టీవీస్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు నారాయణపురం మండల్లో, పోచంపల్లి మండల్, వలిగొండ మండల్ వీటన్నిటికీ లాస్ట్ 3 years నుంచి చేస్తున్నాము. ఈ ఇయర్ యాదగిరిగుట్ట మండల్కి డొనేషన్ చేస్తున్నాము. సో ఈ టీవీస్ ఈ టీచర్స్ ఈ టీవీస్ బాగా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని పిల్లలకి ఎడ్యుకేషన్ మంచిగా ప్రొవైడ్ చేస్తూ గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ బాగుంటే పేద పిల్లలకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళందరూ పేదవాళ్ళే, దిగువ తరగతి ఇన్కంలో ఉన్న వాళ్ళే. కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయాలని, పేదవాళ్ళకి స్కూళ్ళల్లో మంచి ఎడ్యుకేషన్ రావాలని ఉద్దేశంతో ఈరోజు ఈ డిజిటల్ టీవీస్ స్కూల్స్కి డొనేట్ చేస్తున్నాము. అదేవిధంగా చదివే ఓపిక ఉందా? ఇప్పుడు ఏంటంటే వెనకటికి మనకేంటంటే బుక్స్ దొరకక బుక్స్ దొరికితే ఆడ చదువుకునేటోళ్ళం. ఇప్పుడు వీళ్ళంతా ఆడియో విజువల్ అని, రీల్స్ అని వీటి మీద ఎక్కువ పిల్లలు ఫోకస్ చేస్తున్నారు. కానీ ఒకవేళ గ్రంథాలయం పెడితే మనకు యూస్ఫుల్. ఇప్పుడు డిజిటల్ టీవీ ఇచ్చినాం. నేను ఎవ్రీ ఇయర్ ఐఆర్ఎస్ సార్తో మాట్లాడుతుంటా, ఇంకా రమేష్తో మాట్లాడుతుంటా. ఎట్లా యూజ్ చేస్తా అంటే, అవును సార్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, రోజు వాడుతున్నారు పిల్లలు సంతోషంగా. అంటే మనం డొనేట్ చేయడం ఒక విషయం అయితే అది యూస్ఫుల్ ఉందా కదా అనేది ఇంపార్టెంట్ కదా. అదొకటి. ఎక్సర్సైజ్ రూమ్స్ అంటే డెఫినెట్లీ అది మంచి ఆలోచనే. మరి దానికి ఎక్సర్సైజ్ రూమ్ అంటే మరి దానికి ప్లేస్ ఉండాలి. స్కూల్ పిల్లలు చదువుకోవడానికే క్లాస్ రూమ్స్ లేవు. మరి అది ఎక్కడ పెట్టాలి, ఏం సంగతి, అది ఆలోచించి చేయాలి. మరి ఇది ఉపయోగపడుతుంది, దీనికి ఇంత మనం పెడితే ఇంత యూస్ఫుల్ ఉంటుంది అంటే డెఫినెట్లీ కానీ ఇప్పటివరకు అయితే నేను మన స్పోర్ట్స్ చేసినాము. మన జాల్ కాల్వలో పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్ అదంతా ప్రొవైడ్ చేసినాము.